మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆమెన్. మరి దేవుని వాక్యము మనకు నేర్పిస్తున్నటువంటి అంశం ఏంటంటే, మనము మొట్టమొదటిగా దేవుణ్ణి అంటే యెహోవాని స్తుతించడం మనము నేర్చుకోవాలి. దేవుని సన్నిధానానికి మనము వస్తూ ఉంటాం, కానీ కొన్ని సందర్భాలలో ఉత్సాహగానము చేయమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఉత్సాహంతో ఆయనను మనము ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, మనల్ని సృష్టించుకున్నాడు. ఎందుకు సృష్టించుకున్నాడంటే ఆయనను ఆరాధించడానికి. దేవుని సన్నిధానంలో కూర్చుంటాం, కానీ లోకపరమైనటువంటి సమస్యలు, ఈ శరీరము దేవుని స్తుతించడానికి సహకరించదు. ఏదో ఆలోచనలో ఉండిపోతూ ఉంటాం. అలా కాదు. దేవుని సన్నిధానానికి మనం వచ్చినప్పుడు ఆయన పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆరాధించండి. ఆరాధించినప్పుడు కొన్ని ఒక ప్రమాణాలు దేవుడు మనకు ఇస్తున్నాడు. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. ఈ విషయం మనము ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏం చెప్తున్నది? నా నిమిత్తం అంటే దేవుడు మనల్ని సృష్టించుకునేది ఆయన స్వరూపమందు మనల్ని సృష్టించుకునేది ఎందుకంటే ఆయన కొరకు, ఆయనను ఆరాధించడానికి. ఆ తరువాత మరి నిర్గమకాండములో దేవుడు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రమాణపూరితమైనటువంటి వాక్యం. నిర్గమకాండము 23-25లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను మీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఆమెన్. ఈ యొక్క ప్రమాణము మనం విశ్వసించాలి. దేవుడు మనం ఆరాధించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ ఆహారాన్ని నేను దీవిస్తాను, నీ పానమును నేను దీవిస్తాను, అంతేకాకుండా మీ మధ్యలో నుండి రోగాలను తొలగిస్తాను. ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, బహుశా ఇన్ని రోజులు కూడా నువ్వు ఏదో దేవుని సన్నిధానానికి ఒక రిలీజియస్గా అంటే ఆచారబద్ధంగా వచ్చి ఊరికే ఏదో కూర్చొని వెళ్ళిపోవడం అలా కాదు. ఉత్సాహధ్వనితో కృతజ్ఞతాపూర్వకంగా నా సన్నిధానానికి రండి. ఊరికే మనం దేవుణ్ణి కూర్చొని వెళ్ళకూడదు, ఆయన ఆరాధించాలి. ఉత్సాహగానములు ఆయన కొరకు మనము పాడాలి. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ ఆహారం దీవిస్తాను, నీ పానమును దీవిస్తాను, నీ మధ్యలో నుండి రోగాలను తొలగిస్తాను. ఆమెన్. ఈ యొక్క ప్రమాణాలను మనము విశ్వసించాలి. అదే అంతేకాకుండా మరియు దేవుడు 5వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, కీర్తనలు 105వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండను. ఆమెన్. ఆయన యొక్క సత్యము తరతరములు ఉంటుందంట. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ముఖ్య కారణము నిన్ను నన్ను ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించడానికి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించినాడు అనేటువంటి అంశము ఆ శిలువ మరణము మనకు నేర్పిస్తుంది. మనపై పడాల్సినటువంటి ఆ శిక్షను యావత్తును ఆయన తనపై మోసుకున్నాడు. ఆ భారమంతా కూడా తనపై మోసుకొని మనలను విమోచించి శాశ్వతమైన ప్రేమతో నా యందు విశ్వసించు వారు ఎన్నటికీ నశించరు అని ప్రమాణం చేసినాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, బహుశా నువ్వు ఇన్ని రోజులు కూడా ఏదో ఆచారబద్ధంగా
నామకార్థకంగా జీవించి దేవుని సన్నిధానానికి ఊరికే వచ్చి వెళ్ళిపోతున్నావేమో. ఈరోజు ఈ యొక్క వాక్యం విని దాన్ని పాటించడానికి, అమలుపరచడానికి దేవుణ్ణి ప్రార్థన చేయి. దేవుని సహకారం తీసుకో. ఆయన ప్రమాణం చేస్తున్నాడు, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు అనారోగ్య సమస్యలతో నువ్వు ఉంటే నువ్వు దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించు, సత్యముతో ఆత్మలో ఆయన ఆరాధించు. అప్పుడు నీ రోగములు బాగు చేస్తానని ప్రమాణం చేస్తున్నాడు. ఆయన మనల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించేవాడు. ఏదో ఈరోజు ప్రేమించి రేపు వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. మనుషులైతే అలా చేస్తారు, కానీ మన దేవుడు ప్రమాణం చేసి దానిని నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆరాధించు, దేవుని సన్నిధానానికి రా, విశ్వసించు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను బాగుపరుస్తాడు. ఆయన నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మరొకసారి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. నాయనా, మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించినప్పుడు ప్రభువా మా జీవితాల్లో నాయనా మమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రమాణం చేసినటువంటి దేవుడు మీరు. అంతేకాకుండా నాయనా ప్రభువా, మేము ఎందు నిమిత్తము సృష్టించబడినాం అనేటువంటి అంశాన్ని కూడా మీరు మాకు మాట్లాడిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో ప్రభువా, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డను కూడా నైనా మీ చేతికి అప్పగించుకుంటున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైనా సమస్యలు గుండా వెళ్తుంటే వారిని విడిపించండి. ప్రభు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు, మిమ్మల్ని ఆరాధించినప్పుడు మా మధ్యలో నుండి రోగాలను తీసేస్తానని ప్రమాణం చేసినటువంటి దేవుడు. ప్రభు, వారిని ముట్టండి. బహుశా ప్రభు నాయన డాక్టర్స్ ప్రభు వారికి ఇంకా ఆయన ట్రీట్మెంట్ చేయలేమని వారు నాయన చెప్పినారేమో. అయితే ప్రభు, మీకు అసాధ్యకరమైనది ఏది లేదు నాయన. సమస్తము సాధ్యపరిచేటువంటి దేవుడు. ప్రభు, మీ శక్తిపై మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రమాణం చేసినటువంటి దేవుడు. నా గాయముల చేత నీవు స్వస్థపరచబడినావు అని ప్రమాణం చేసినటువంటి దేవుడు. స్వస్థపరచండి ప్రభు. ఇదిగోనైనా నాయన ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. Thank you for watching, my dear brothers and sisters in Christ. God bless you.